అండి, ఈ రోజు చింత చిగురు మటన్ అయితే ఎలా తయారు చేసామో చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. బిర్యానీ ఆకు, జీరా, అలాగే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 4 మిర్చి అయితే తీసుకున్నాను. అలాగే ఒకటి ఉల్లిపాయ సన్నగా అయితే కట్ చేసుకొని అవి కూడా అయితే వేసేసుకున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చింత చిగురు వేయటం వల్ల పుల్లగా భలే సూపర్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కూడా అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురుని కూడా అయితే వేసుకోవాలి. చింత చిగురు శుభ్రం చేయడం చాలా ఈజీ అండి ప్రాసెస్ అనేది. మీకు వీడియో కావాలంటే కింద లాంగ్ వీడియోలో అయితే ఇస్తాను, చెక్ చేయండి. ఈ చింత చిగురు మగ్గటానికి టైం అయితే అస్సలు అయితే తీసుకోదండి. ఒక 2 మినిట్స్లో చక్కగా అయితే మగ్గిపోతుంది. ఇది మగ్గిన తర్వాత ఒక పావు చెంచా వరకు పసుపు అనేది వేసుకోవాలి. వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా అయితే వేసుకోవాలి. నేనైతే పావు కిలో వరకు అయితే మటన్ తీసుకున్నాను. అంటే ఒక 30 గ్రామ్స్ టు 50 గ్రామ్స్ వరకు చింత చిగురు అనేది తీసుకున్నాను. మటన్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేసుకున్నాను. సరిపడా ఉప్పు కూడా అయితే వేసుకున్నాను. స్టార్టింగ్లోనే ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు సరిపడా మనం చూసుకొని వేసుకోవాలి. ఒకసారి ఉప్పు కారం ముక్కలకు పట్టేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసి మటన్లో వచ్చే వాటర్తోనే కాస్త మగ్గనివ్వాలండి ఒక 5 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈ టైంలో వచ్చే అరోమాకి చాలా అయితే ఆకులు అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసుకోవాలి. ఒకసారి అయితే కలిపేసుకొని సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. అంటే నేను ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఒక 3 నుంచి 5 విజిల్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా అయితే వేసుకున్నాను. మటన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.